నమస్తే. గత కొన్ని సంవత్సరములుగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యంగా భారత మాతృమూర్తుల పట్ల అతను మాట్లాడుతున్నటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. మనందరికీ తెలుసు, మొన్న మధ్య పార్లమెంటు సాక్షిగా భారత రాష్ట్రపతి గౌరవనీయులైనటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని ఏ విధంగా అవహేళన చేశారో, నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క మాతృమూర్తిని ఏ విధంగా అనరాని మాటలతో జుగుప్సాకరమైనటువంటి రీతిలో మాట్లాడాడో, ఈ రాహుల్ గాంధీ యొక్క పోగడి చూస్తుంటే కొరగాని కొడుకు పుట్టిన కొరగామియే కాదు తండ్రి గుణములు చెరచున్, చెరుకు తుదు వెన్ను పుట్టిన చెరుకును తీపెల్ల చెరుచు సిద్ధము సుమతి అన్న సుమతి శతకంలోని పద్యము. అంటే ప్రయోజకుడు కాని కొడుకు పుడితే అతడు అప్రయోజకుడు కావటమే కాకుండా తండ్రి యొక్క సుగుణాలన్నిటికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఏ విధంగా అంటే చెరుకు గడ చివరన కంకి మొలిస్తే మొలిచిన చోట తీపి ఉండకపోవటమే కాకుండా ఆ కంకి పూర్తిగా చెరుకు గడ అంత తీపితనాన్ని అంతటి కూడాను చెడగొడుతుందన్నమాట. ఆ విధంగా కొరగాని కొడుకు, అప్రయోజకుడు, అసమర్థుడు, ఏ పని చేతగానివాడు, ఏ పని చెయ్యలేనివాడు, అటువంటి కొడుకు మరి మన రాహుల్ గాంధీ అని అనుకోవాలని ఆయన మాట్లాడినటువంటి మాటల వలన తప్పకుండా భారతదేశంలోని మాతృమూర్తులందరూ కూడా అతనికి తగిన విధంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ